కొమరం భీం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేత రావి శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న రావి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఫిర్యాదుతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సుమిత్ర, గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం 3-4 ముక్కలుగా అయిపోయి 4 గ్రూపులుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఒకవైపు ఎమ్మెల్సీ దండే విఠల్, దాంతో పాటు పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్పతో పాటు అప్పటికే పార్టీని అంటిపెట్టుకొని ఉండి గత ఎన్నికల్లో పోటీ చేసిన రావి శ్రీనివాస్ వర్గం కూడా ఉంది. సో గతంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కతో పాటు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎన్నికల టైంలో ఇన్ఛార్జ్ గా ఉన్న సత్తు మల్లేష్ వీళ్ళందరినీ కూడా సమన్వయపరచలేదు అన్నది ఒక ప్రధానమైన ఆరోపణ బహిరంగంగా చేశారు. రావి శ్రీనివాస్ కొంత నిరసన కూడా వ్యక్తం చేశారు సీతక్కతో పాటు కొంత పార్టీకి సంబంధించిన అగ్రనేతల పైన. కాంగ్రెస్ పార్టీ తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు, తమ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు కానీ పార్టీ పదవులు దక్కడం లేదంటూ ఓపెన్ గా ఆయన కొంత విమర్శలు చేశారు, మీడియా ముందుకు వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ కొంత దీనిపైన ఫిర్యాదు చేశారు అధిష్టానానికి. సో క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. రావి శ్రీనివాస్ ను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కూడా వాళ్ళు ప్రకటించారు. రీసెంట్ గా 2 రోజుల క్రితం జిల్లాకు ఇన్ఛార్జ్ గా మంత్రిగా నియమించిన జూపల్లి కృష్ణారావు కూడా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన టైంలో రావి శ్రీనివాస్ ఆయన పర్యటనలో కనిపించారు, ఆయనతో భేటీ అయ్యారు, ఆయనతో మాట్లాడారు. సో అంతా కొంత కొత్త మంత్రి వచ్చారు, సర్దుకుంటుంది అన్న టైంలో ఒకసారిగా రావి శ్రీనివాస్ పై వేటు వేయడం అన్నది పార్టీకి సంబంధించిన వర్గాల్లో కొంత కలకలం చెప్తున్న నేపథ్యం. సో ఈ బాటలోనే ఇంకా కోనేరు కొనప్ప కూడా కొంత బహిరంగంగా అదే నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కూడా బహిరంగంగా విమర్శలు చేశారు. సో ఏ విధంగా ఉంటుందన్న దానిపైన ఇంకా వేచి చూడాలి, ఎవరిపైన చర్యలు తీసుకుంటారన్నది. సో కొంత పార్టీని సమన్వయం చేస్తారు కొత్తగా వచ్చిన మంత్రి అన్నది అందరూ ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా మంత్రి పర్యటన ముగిసిన 2 రోజుల్లోనే ఒక పార్టీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ ని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేయడం అన్నది కొంత పార్టీ వర్గాల్లో కలకలం రేపిందని చెప్పి చెప్పుకోవచ్చు క్రమశిక్షణ చర్యలు తీసుకునే నేపథ్యంలో. సో కొంత కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్.